ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో భరత్. ఇతను నటించినటువంటి సినిమా మిర్రర్ తమిళ్లో 2022లో రిలీజ్ అయిన, తెలుగులో ఈరోజు రిలీజ్ అయిపోతుంది. ఈ ప్రజెంట్ తమిళ వర్షన్ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అసలు కథ ఎలా ఉందంటే ఇప్పుడు చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ అయినటువంటి హరి, అదే మన హీరో భరత్, రమ వాణి భోజనలది ప్రేమ వివాహం. అపరిచితుడు ముసుగు వేసుకొని వచ్చిన తమ కుటుంబాన్ని హతమార్చినట్లు రమాకు కల వస్తుంది. అదే నిజమవుతుందని రమ భయపడుతుంది. ఇదే సమయంలో హరి ఓ పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంటాడు. జాతకంలో దోషం ఉందని రమ తల్లి చెప్పడంతో తమ స్వస్థలములో ఉన్న కులదైవానికి పూజలు చేయాలని ఫ్యామిలీతో కలిసి వెళ్తారు. స్నేహితుడైనటువంటి ఆనంద్ ఫ్యామిలీని కూడా అక్కడికి రప్పిస్తాడు హరి. అక్కడ పూజలు చేసి ఓ ముఖ్యమైన పని కోసం అర్ధరాత్రి తిరిగి ఇంటికి వెళ్తుండగా నిజంగానే ముసుగు వేసుకున్న వ్యక్తి హరి ఫ్యామిలీపై దాడికి దిగుతాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు హరి ఫ్యామిలీని చంపాలని ప్రయత్నించాడు, రమా కళలోకి ముసుగు వేసుకుంటున్న వ్యక్తి ఎందుకు వస్తున్నాడు, ఫ్యామిలీని కాపాడడం కోసం హరి ఏం చేశాడు, చివరికి ఏం జరిగినదే కథ. హర్రర్ సస్పెన్స్ సినిమాలకు టాలీవుడ్ మంచి ఆదరణ ఉంది. అయితే కథనం ఉత్కంఠంగా సాగుతున్న భయపెట్టే విధంగా ఉంటేనే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శకుడు ఎం శక్తివేల్ కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మిర్రర్ కథను రాసుకున్నాడు. అయితే రాసుకున్న పాయింట్ను తెరపై చూపించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. సస్పెన్స్ పేరుతో అసలు కథను దాచి అనవసరపు సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సాధించేశాడు. కేవలం భయపెట్టడానికే కొన్ని సీన్లు రాసుకున్నాడు, కానీ అసలు కథను ఆ సీన్లకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే సెకండ్ హాఫ్లో అసలు మ్యాటర్ రివీల్ అయిన తర్వాత కథపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్రారంభం నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు సినిమాపై ఉన్న ఓ అభిప్రాయం ఆ తర్వాత మారిపోయింది. ప్రేక్షకుడు ఊహకందని విధంగా చివరి 20 నిమిషాలు కథను సాగుతుంది. అయితే ఈ సస్పెన్స్ థ్రిల్లర్కు హర్రర్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం ద్వారా దానికి గల కారణం కూడా అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. చాలా చోట్ల చిన్న చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. కొన్ని సీన్లకు సరైన ముగింపేం లేదు. ఇంకా సినిమాకు మరో ప్రధానమైన లోపం డబ్బింగ్. కొన్ని సన్నివేశాలు అక్కడ జరుగుతున్న దానికి చెప్పే డైలాగ్స్కు సంబంధమే ఉండదు. నేపథ్య సంగీతం కూడా అంతంతగానే ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సన్నివేశాలకు సంబంధం లేకుండానే బీజిఎం ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం కొన్ని చోట్ల బీజిఎంతో భయపెట్టాడు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. హరి పాత్రలో భరత్ జీవించేశాడు. మంచి భర్తగా, బాధ్యతాయుతమైన కుటుంబ పెద్దగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇంకా రమాగా వాణి భోజన్ చక్కగా నటించింది. హీరోయిన్ తండ్రిగా నటించినటువంటి కేఎస్ రవికుమార్ తనకున్న నటనా అనుభవంతో ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. మీరా కృష్ణన్, రాజ్ కుమార్, కావ్యతో పాటు మిగిలిన వాళ్ళంతా ఓకే అనిపించారు. సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చినా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.